నేటి తెలంగాణ రాష్ట్రంలో పుట్టి 1950లు 60లలో చిత్ర పరిశ్రమను శాసించిన హీరో కత్తి కాంతారావు గారు. మరి ముఖ్యంగా దర్శకుడు విఠలాచార్య గారి కాంబినేషన్లో రాజకుమారుడిగా ఎన్నెన్నో జానపద సినిమాలు చేసిన కాంతారావు గారు ఆ సినిమాలతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆనాటి లెజెండరీ హీరోలైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారులకు తీవ్రమైన పోటీనిస్తూ కాంతారావు గారు కూడా ఒక లెజెండరీ హీరోగా ఆవిర్భవించారు. తెలంగాణ నుంచి వచ్చి లెజెండ్ స్థాయికి ఎదిగిన కాంతారావు గారిని చూసి తెలంగాణ వారు మాత్రమే కాదు, యావత్తు తెలుగువారు కూడా గర్వంతో మురిసిపోతారు. అయితే అంతటి లెజెండ్ స్థాయికి ఎదిగినా సరే కాంతారావు గారిలో లేనివేమిటంటే అహంకారం, గేరా, యాటిట్యూడ్ మొదలైనవన్నమాట. కాంతారావు గారు నేడు మన మధ్య లేరు. ఒకవేళ ఆయన బ్రతికి ఉంటే నేడు విపరీతమైన యాటిట్యూడ్ కనబరుస్తున్న తెలంగాణ నుంచి వచ్చిన హీరోలు విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేవారు అంటున్నారు సినీ అభిమానులు. అవును, మరి విజయ్ దేవరకొండ గారి యాటిట్యూడ్ చూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వారి దగ్గర కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మాట్లాడతారని, అప్పుడప్పుడు ప్రాంతీయాభిమానాన్ని కూడా రెచ్చగొడతారనే విమర్శలు ఆయనకు ఉన్నాయి. మరో ప్రక్క విశ్వక్సేన్ కూడా తీవ్రమైన యాటిట్యూడ్ కనబరుస్తారనే విమర్శలు ఉన్నాయి. పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఆయన బాడీ లాంగ్వేజ్ చూసిన వారు ఇట్టే ఆ విషయాన్ని చెబుతారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఆయన పాటించట్లేదని ఆయన వెల్ విషర్స్ వాపోతున్నారు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన హీరోలు నితిన్ రెడ్డి, నిఖిల్ సిద్ధార్థ వంటి వారు ఎటువంటి యాటిట్యూడ్ చూపించకుండా హంబుల్గా ఉంటూ, అణకువగా ఉంటూ చాలా చక్కగా చిత్రాలు చేసుకుని పోతూ ఉంటున్నారు. ఏదేమైనా కాంతారావు గారు మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చి యాటిట్యూడ్ చూపించే హీరోలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వారికి శుద్ధులు చెప్పి తిరిగి నిష్క్రమిస్తే ఎంతో బాగుంటుందని సినీ అభిమానులు అందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.